నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలను అమలు చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్టెన్షన్ పనులను 3 నెలల్లోగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. జక్రన్పల్లి మండలంలోని 8 గ్రామాలకు సాగునీరు అందించే గుత్పా ఎత్తిపోతల పథకం ఎక్స్టెన్షన్ పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్టెన్షన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 3 నెలల్లోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యమం గ్రామాలన్నీ తిరిగినాం. నేను మీకు అందరికీ తెలియదు, 2001లో ఫస్ట్ జెండా ఎగరేసింది గుత్పల్లి. మాకు మనం అంతా తిరిగినాం. అయితే ఎంతో చెప్పినాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి అని అనుకున్నాం. సరే కొట్లాడినాం. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇవాళ చూస్తూ ఉన్నాం, 9.5-10 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వని పాపాన పోలే. పెట్టినంతా ఇప్పుడు పాత ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేసినాం. అయితే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ మన మున్పల్లి కాలేజీలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం దీనికి 2016లో. ఇవాళ మనం 2024లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న ప్రాజెక్టు, దీని కాస్ట్ ఎంత అంటే మొత్తం కాస్ట్ 23 కోట్లు 24 కోట్లు ఉంది. అంత దాంట్లో గవర్నమెంట్ ట్యాక్సులు పోగా అసలు 17 కోట్లే దీని కాస్ట్, యాక్చువల్ కాస్ట్. దీంట్లో మళ్ళీ జిఎస్టీ అది పోగా 30% పోతుంది. యాక్చువల్ అగ్రిమెంట్ కాస్ట్ 17 కోట్లు. 9.5-10 సంవత్సరాల నుండి ఒక 18 కోట్ల ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థత ఉన్నది. ఇక్కడ మన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు ఎంత దొంగలు ఉన్నారో మీకు తెలుసు. మాట్లాడితే సీఎం దగ్గర పోయి కాళ్ళు మొక్కుడు. దీనికేనా అంటే దేని కొరకు కొంచెమన్నా ఉండాలా. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మేము వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ మనం మొత్తం ప్రాజెక్ట్ చూస్తే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2,600 ఎకరాలకు అంటే అష్యూర్డ్ వాటరు ఉన్న దగ్గర చెరువులు నింపడానికి.
అనంతరం నగరంలోని మాధవ్ నగర్లో అశోక హైట్స్ అపార్ట్మెంట్లో గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఆ అపార్ట్మెంట్ యజమానులు అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం హొన్నాజీపేట్ మాజీ సర్పంచ్ బెల్దారి కృష్ణ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ బకెట్ బిర్యానీ అండ్ రెస్టారెంట్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మేయర్ సంజయ్ ధర్మపురి, కాంగ్రెస్ నాయకులు ఆంధ్రెడ్డి రాజారెడ్డి, నరాల రత్నాకర్లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజలకు రుచికరమైన బిర్యానీ అందిస్తూ వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆ రెస్టారెంట్ యజమాని కృష్ణకు సూచించారు. ఈ కార్యక్రమాల అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇందలవాయి మండలంలోని లోలం గ్రామానికి చేరుకున్నారు. బుధవారం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి 2 గుడిసెలు, 1 ఇల్లు దగ్ధం కాగా బాధితులైన సత్యమ్మ, భూమయ్య, ప్రశాంత్ కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలవడంతో విద్యార్థులు ఉరుకులు పరుగులతో కేంద్రాల వద్దకు చేరుకొని సమయపాలన పాటించారు. సజావుగా పరీక్షలను కొనసాగించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. వచ్చే నెల మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉదయం 8:30 విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని డిఐఈఓ సూచించారు. జిల్లాలో 57 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు 3 సిట్టింగ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు రంగం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టారని, 35,346 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. మొదటి రోజు పరీక్షలు మొదలవడంతో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గంట ముందే చేరుకుని బారులు తీరారు. నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించలేదు. బీజేపీ విజయ సంకల్ప యాత్రకు పోటెత్తిన బీజేపీ శ్రేణులు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటూ నినదించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా విజయ్ సంకల్ప యాత్రకు భారీ సంఖ్యలో యువకులు, మహిళలు తరలివచ్చారు. విజయ్ సంకల్ప యాత్ర రథానికి జై బీజేపీ, జై నరేంద్ర మోడీ అనే నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ప్రసంగిస్తూ దేశ ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, కడుపు నిండా అన్నం తినాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా మరొక్కసారి కమలం పువ్వుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకాలు ఇప్పించి దేశ ప్రజలను కాపాడారని గుర్తు చేశారు. ఈసారి లోక్సభ సీట్లలో 400కు పైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి దేశ చరిత్రలో ప్రభంజనం సృష్టించాలని ఆమె పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రామమందిర సమస్యను పరిష్కరించి అద్భుత దేవాలయాన్ని కట్టించి బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్పతనం ప్రధాని మోదీకే దక్కిందని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, దేశంలో మళ్లీ కమలం పువ్వు జెండా ఎగరాలని ఆమె కోరారు. కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డామా లేదా? మనం ఎవరం ఉంటామో ఎవరం పోతామో అని భయపడ్డంతా ఎదుర్కొన్నది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు మనకందరికి కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం, దీన్ని పారదోలుదాం మన దేశం నుంచి అని చెప్పి మరి ఎమ్మడే మనకు టీకాలు తయారు చేయించి పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా టీకాలు వేసి మన ప్రాణాలు కాపాడేటువంటి నరేంద్ర మోదీ గారిని మనం గెలిపియాలా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేశమే కాదు ప్రపంచమంతా ఈ యొక్క కరోనా సంక్షేమంలో ప్రతి ఒక్క దేశం, పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనవి. మన భారతదేశం పెద్ద జనాభా ఉన్న దేశం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలకడగా మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు భారతదేశంలో
ఎంతో మంది పక్కన దేశాల్లో తిండికి లేక అల్లాడుతుంటే, ఒక ప్యాకెట్ గోధుమ పిండి కోసం పీకిలాడుకొని బజార్లో కింద పడేస్తుంటే, ఆకలికి అలమటిస్తుంటే వారికి మన దేశం నుంచి తిండి పంపిన నాయకుడు నరేంద్ర మోదీ గారని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ తర్వాత ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ హిందూ దేశం కోసం, ధర్మం కోసం పరితపిస్తున్నారని అన్నారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం అందిస్తున్నారని చెప్పారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరో 5 సంవత్సరాల వరకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ముద్రా లోన్లు ఇచ్చి దేశ ప్రజల్ని కాపాడుతున్నారని ఆయన వివరించారు. ప్రధాని మోడీ కృషితో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. అరబ్ దేశాలలో సైతం హిందూ దేవాలయాలను కట్టించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతోందని చెప్పారు. ఈసారి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా నిలబడుతున్న తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ గద్దె భూమన్న, పల్లె గంగారెడ్డి, దర్పల్లి మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, మహిపాల్ యాదవ్, కొట్టాల నరేష్ గౌడ్, కరక గంగారెడ్డి, చిలుక మహేష్, కరక బాలరెడ్డి, రాజేంద్ర గౌడ్, గోపాలకృష్ణ, పాల్దె గంగాదాస్, సేవాలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మొత్తం రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు ఇస్తానని మొన్న హైదరాబాద్ లో చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో. కాంగ్రెస్ పార్టీ వాడు ఏమే గ్యారంటీలు ఏమే, గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి ఏమే, బస్సులు పెరగలే, మొగోళ్ళందరినీ దించేసిండు, మహిళలకి జాగ్రత్త సరిపోతలేదు. నవ్వుతున్నారు చూడు, మహిళలు నవ్వుతున్నారు. ఏమాయ్ స్కీములు ఏమన్నా అంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 17కి 17 సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు గ్యారెంటీలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా దేశంలో? వస్తుందా? ఈడ ఉన్నది కూడా ఉంటుందో విక్తుందో తెలియదు. ఈడ ఉన్నదో ఉంటుందో విక్తుందో తెలియదు. అంటే నిర్మోగమాటంగా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. కేంద్రంలో అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనంట గ్యారెంటీలు ఇస్తారట, లేకపోతే ఆయన ఇయ్యడట. అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి గ్యారెంటీ లేదు. నరేంద్ర మోడీ గారిని మనం పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈసారి 400 సీట్లు మనం ఇచ్చి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. సిరికొండ మండలంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల అకాల మరణం పొందిన ఇరు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. సిరికొండ మండలంలో జరిగిన వివాహ మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ కన్వెన్షన్లో వైస్ ఎంపీపీ రాజగంగయ్య కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇటీవల కంచెట్టి బాబురావు కరెంట్ షాక్ తగిలి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా సిరికొండ గ్రామ ఎంపీటీసీ అల్లీపురం రాజవ్వ కుమారుడు అల్లీపురం శేఖర్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో మరణించడంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎప్పుడు ఏ ఆపదొచ్చినా సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్ సింగ్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నానా బోయిన శ్రీనివాస్, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు దువ్వూరి సంతోష్ రెడ్డి, తేనేటి నర్సారెడ్డి, మల్లెల సాయి చరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ భక్త మార్కాండయ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు 4వ రోజు దేదీప్యమానంగా కొనసాగాయి. స్వామివారి విగ్రహంతో పాటు రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించనున్నామని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య తెలిపారు. నగరంలోని కోటగల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో స్థాపిత దేవతా హోమములు, సయ్యదివాసము, గర్తన్యాసము, దాతన్యాసము, బీజన్యాసము, శ్రీచక్ర కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచక్ర కుంకుమార్చనలో వందలాదిగా సుహాసినులు పాల్గొని పూజలు చేశారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య మాట్లాడుతూ 29న గురువారం ప్రాణక్రతువైన మార్కండేయ విగ్రహం రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుండి జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి, కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠాల్, బెంగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్, రాపెల్లి గురుచరణ్, ఏజీ రామస్వామి, గుడ్ల భూమేశ్వర్, బల్ల లక్ష్మీబాయి, కొండ గంగాచరణ్, చింతల గంగాదాస్, భీమర్తి రవి, సురేందర్, పెంటి రాజు, బూస శ్రీనివాస్, 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిగాద ధర్మపురి, ఎస్ఆర్ సత్యపాల్, తుమ్మ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పునఃప్రతిష్టలో భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం నుండి పలు ఉపాధి జపాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రము క్షయదివాసం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు 29వ తారీఖు గురువారం రోజున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కాబట్టి ఉదయం 5 గంటల నుండి కార్యక్రమాలు సాగుతాయి కాబట్టి అలాగే మన హంపి పీఠాధిపతులు శ్రీ విద్యానంద స్వామి మహారాజు గారు స్వామి గారు వస్తున్నారు కాబట్టి అలాగే మంగిరామ మహారాజు గారు, పిట్లకృష్ణ మహారాజు గారు, మన ఇప్పకల్ నరేష్ గారు వస్తున్నారు కాబట్టి ఉదయం నుంచి పూజా కార్యక్రమం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బృందాలు నిజామాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మేము మీ మీడియా ముందు మేము వేడుకుంటున్నాం. అలాగే రేపు మధ్యాహ్నం ఉదయం 11 నుంచే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాల్సిందిగా అందరికీ పేరు పేరున విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికితీసి వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ రకాలకు చెందిన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. సర్ సివి రామన్ కనిపెట్టిన రోమన్ ఎఫెక్ట్ వలన నోబెల్ బహుమతి పొందారని అన్నారు. దేశంలోని శాస్త్రజ్ఞులు ఇలాంటి ఆవిష్కరణలు దేశ ప్రజల ఉపయోగార్థం చేపట్టినట్లయితే దేశం సాంకేతిక రంగంలో ముందంజలో ఉంటుందని చెప్పారు. సర్ సివి రామన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ప్రపంచంలో సాంకేతిక పరంగా మన దేశం మొదటి స్థానంలో నిలబడాలంటే సివి రామన్ను ఆదర్శంగా తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దివ్యాంగ విద్యార్థులు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు పోషకాహారాలను సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించి వాటి యొక్క ఆరోగ్యపరమైన విలువలను తెలియజేశారు. వైజ్ఞానిక పరంగా భారతదేశంలో ప్రపంచ దేశాలను సైతం అబ్బురపరిచే ప్రదర్శనలను విద్యార్థులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి తమ ఉనికిని చాటుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు యువత కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్నేహ సొసైటీ నిర్వహించే సమాజ సేవ తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, కార్యవర్గ సభ్యులు వీరేశం, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, దుబ్బా ప్రభుత్వ పాఠశాల, వివేకానంద హై స్కూల్, సెయింట్ పాల్ హై స్కూల్, స్నేహ సొసైటీ అందుల పాఠశాల తదితర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి మరి సివి రామన్ అంటేనే ఒక గొప్ప వ్యక్తి, ఒక మహాపురుషుడు. తను ఏంటంటే స్వదేశ విద్య, ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పరిశోధన చేసి ఎక్స్పెరిమెంట్స్ సైన్స్ ఇక్కడనే డెవలప్ చేసిన వ్యక్తి సివి రామన్. అది ఏమంటారంటే మన శాస్త్రవేత్తలు బయట దేశాలకు వెళ్ళి డబ్బుకు అమ్ముడు పోయి మన సాంకేతికం మన సైన్స్ అంతా బయట దేశాలకు దారపోస్తున్నారని ఆయన ఇంటెన్షన్. ఓకే 87 ఓకే. అయితే నేను కోరేది ఏంటంటే సివి రామన్ లెక్క బయట దేశాలు ఉన్న శాస్త్రవేత్తలంతా మన దేశంకు రావాలి, మన దేశంను అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి. ఇలా చూస్తూ ఉన్నాం, సైన్సే కదా ఈ డెవలప్మెంట్. కింద భూమి మీద ఉండే రైతు కాడికెళ్ళి పైన విమానాలు నడిపించే పైలట్ అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు సైన్స్ సెల్ ఫోన్ గురించి, మా రామారావు చెప్పిన గంగా కిషన్ చేస్తుంది. సెల్ ఫోన్లో నేను కూడా ఒక విధంగా సైన్స్ను నమ్ముతున్నా, సైన్స్ను నమ్ముతున్నా. కాబట్టి చాలామంది ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రోగ్రాం ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి టైం తీసుకొని 1 రోజు 2 రోజులు తిరిగి మరి ప్రోగ్రాం కావాలి సార్ అని చెప్తారు. అటువంటి టైం ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, అన్నీ వృధా అవుతాయి. కాబట్టి నేనేం చేసినంటే నేను జడ్పీ చైర్మన్గా ఎలక్ట్ అయిన నుంచి మరి రివర్స్ గేట్ నాది, ప్రజాప్రతినిధులు రివర్స్ గేట్, ఎవరిని నా దగ్గరికి రాని. ఏది ఉన్నా ఏ సమాచారం ఉన్నా సెల్లో వాట్సాప్లో పెట్టమని చెప్తా. ఇది సైన్స్. గత ప్రభుత్వ వైఖరి వల్ల దివ్యాంగురాలైన తనకు ఇప్పటికీ రేషన్ కార్డ్, పెన్షన్ రావట్లేదని బాధితురాలు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎదుట వాపోయింది. తన బాధను కన్నీటి పర్యంతమై వివరిస్తుండగా చలించిన మహేష్ గౌడ్ భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల దివ్యాంగురాలైన తనకు ఇప్పటి వరకు రేషన్ కార్డ్, పెన్షన్ రావట్లేదని మేడ్చల్కు చెందిన జయశ్రీ అనే దివ్యాంగురాలు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎదుట వాపోయింది. బుధవారం నాడు హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి మెట్లపై కూర్చుండి పరిష్కారం కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే గాంధీ భవన్కు వచ్చిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దివ్యాంగురాలని చూసి ఆగిపోయారు. ఆమె బాధను అడిగి తెలుసుకున్నారు. తనకు పెన్షన్, రేషన్ కార్డు కోసం విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్సీ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. తనను చూసి పలకరించి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నార్ల రత్నకుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తమ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తోందని అన్నారు. 6 గ్యారంటీలకు గాను 4 గ్యారంటీలు అమలు చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా ముందు 2 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 2 గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా, మరియు అదేవిధంగా గృహలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ 500. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలలో 4 హామీలు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది. మిగతా 2 హామీలు కూడా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ విషయం కొరకు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది అమలు చేస్తాం. తప్పకుండా మరొకసారి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పి రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, ఓబీసీ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్, ఎంపీడీసీ అనిల్ పటేల్, ఎస్కే గౌస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు అడప సాయిలు, ఓబీసీ అధ్యక్షులు కర్క అశోక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అరుణ్ కుమార్ గారు మరియు గ్రామ అధ్యక్షుడు పార్వత్ కుమార్, వివిధ ఎంపీటీసీలు మరియు రుద్రూర్ మండల పెద్దలయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీల్లో రోజు 2 గ్యారెంటీలను చేపట్టింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి హామీలో పేద ప్రజలకు నవంబర్ 17న చేపట్టిన ప్రకటించి 6 గేల్లో ప్రభుత్వం చేపట్టిన 48 గంటల్లోనే, అంటే డిసెంబర్ తారీఖు 2 ప్రభుత్వ పథకాలు చేపట్టారు. అంటే ఒకటి బస్ ప్రయాణం మరియు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రవేశపెట్టడం జరిగింది. మరియు నిన్న చేవెళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత సిలిండరు మరియు ఉచిత కరెంటు 500 యూనిట్ల వరకు, అంటే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లును అర్హులైన రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తని. ఈ 6 గ్యారెంటీలే కాకుండా రానున్న 5 రాష్ట్ర ప్రభుత్వం వరకు ఇంకా పెట్టడానికి రెడీ ఉంది. మరియు ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో ఒక పథకం పెట్టి ఏదో చేసింది, ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా 100 రోజుల్లో 6 పథకాలు పెట్టడానికి ఉంది. కనుక ప్రజలందరూ, మన కార్యకర్తలు ఏంటంటే ఈ పథకాలను అర్హులైన పేదలందరికీ చేరే విధంగా చేసి మనము ప్రభుత్వం మన రానున్న సంస్థలో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ మన ప్రభుత్వ పథకాలు రానున్న ఎలక్షన్ల శాతం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది. మనకి ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు మన నాయకురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, పెద్దల నాయకులందరికీ మా గ్రామం తరఫున, మండలం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రజలకిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, మాజీ ఎంపీపీ శివరాజ్ దేశాయ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ హనుమంత్, నాయకులు మిర్జాపురం సాయన్న, మధుకర్, అయ్యూబ్, ఆనంద్, అబ్బయ్య, హనుమాన్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇది ఇచ్చింది ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాట చెబితే మెడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆనాడు కూడా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం లాగా నడిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంటర్ చదువుకున్న పిల్లగాడు కూడా టీచర్ ఉద్యోగం చేసి ఈ పొద్దు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరియు 10th పాస్ అయిన పిల్లలు కూడా పటవారీ ఉద్యోగం ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. మరియు అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నిన్న మా శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయనకు నేను ప్రతిసారి నా శిరస్సు వంచి చెప్తా ఉన్నా, అయ్యా మీ వయసు పైపడింది, మీరు జర మాటలు జాగ్రత్త మాట్లాడండి. నిన్న చెప్తా ఉన్నాడు పాపం కళ్యాణ లక్ష్మి ఏమైంది తులం బంగారం అని అడుగుతున్నాడు. అయ్యా మీరు మంచి మాట అడిగిర్రు, దానికి నేను సంతోషిస్తా. తమరు గొప్ప గొప్ప డబ్బలు కొట్టుకునేటువంటి చెప్పుకుంటూ వచ్చి మీరు ఏదైతే పేద ప్రజలకు ఇళ్ల బిల్లులని తక్షణమే ఇవ్వండి అని నేను మీ ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మేము తప్పకుండా మా యొక్క ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మడిమ తిప్పకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం 6 గ్యారంటీ స్కీమ్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ వస్తోందని మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోత్మీర్కర్ లక్ష్మణ్ అన్నారు. మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కోత్మీర్కర్ లక్ష్మణ్ మాట్లాడుతూ డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారంటీలను అమలు చేసిందని, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అట్టడుగు స్థాయి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. మరో 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోస్ట్రా గ్రామ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, సీనియర్ నాయకులు హరినారాయణ, చింతకుండ పోతారెడ్డి, ఓబీసీ జిల్లా సెక్రటరీ అశోక్, మండల ఉపాధ్యక్షులు ఎంటికల శంకర్, డాబా చింటూ, తిమ్మాపూర్ పార్టీ అధ్యక్షులు గజ్జి నారాయణ, గోవూర్ పార్టీ అధ్యక్షులు గంగారాం, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు సంగం సాయిలు, జలీల్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలను ప్రకటించింది. 6 గ్యారెంటీలలో డిసెంబర్ 9న సోనియమ్మ జన్మదినం సందర్భంగా 2 గ్యారెంటీలను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు డిసెంబర్ 9న ప్రకటించింది. నిన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏదైతే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగదారులు వాళ్ళకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. అలాగే గృహలక్ష్మి కింద సిలిండర్ను 500 రూపాయలకి గత ప్రభుత్వాలు మహిళలకు, మధ్యతరగతి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి గుర్తించి పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని నమ్మకం ఇప్పటిదాకా ప్రజల్లో ఉంది, భారతదేశంలో ఉంది. ఆ మాట నిలబెట్టు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. వచ్చే నెలలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆయా డివిజన్లలో వసతులు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్, మాలాపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై స్థానిక ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ దృష్టి సారించారు. రంజాన్ ఉపవాస దీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాన్ని కాలనీల్లో తిప్పారు. అంతేకాకుండా విద్యుత్ కొరత లేకుండా బల్దియా అధికారులతో సంప్రదించి కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. అధికారుల సహకారంతో కాలనీలో ప్రజలకు మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్నట్టు మునావర్ అలీ చెప్పారు. BIS గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. వస్తువుల నాణ్యతను గుర్తించడం, నకిలీ వస్తువులను గుర్తించిన సందర్భాలలో ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. నిత్య జీవితంలో మనం వినియోగించే వస్తువుల నాణ్యత, ప్రామాణికతను నిర్ధారించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం BIS పనితీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. వస్తువుల నాణ్యతను ఎలా గుర్తించడం, నకిలీ వస్తువులను గుర్తించిన సందర్భాలలో ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ నుండి హాజరైన BSI సంస్థ సైంటిస్ట్ సరిత BSI పనితీరును వివరిస్తూ అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో వినియోగించే వస్తువుల నాణ్యత, మన్నికను తెలుసుకునేందుకు BSI ద్వారా నిర్ధారించే అంశాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని అన్నారు. కాగా BIS కేర్ యాప్ను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవాలని సైంటిస్ట్ సరిత సూచించారు. దీని ద్వారా ISI మార్క్ కలిగిన ఉత్పత్తుల ప్రామాణికతను పరిశీలన చేసుకోవడంతో పాటు లైసెన్స్ గడువు, లైసెన్సుదారుని వివరాలు తదితర వాటి గురించి తెలుసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా ఏదైనా వస్తువు ఉత్పత్తికి సంబంధించిన భారతీయ ప్రమాణాలు, లైసెన్సులు, ప్రయోగశాలలు వివరాలను కూడా పొందవచ్చని తెలిపారు. తప్పనిసరిగా ISI మార్క్ ఉండాల్సిన వస్తు ఉత్పత్తుల గురించి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రామాణికతను తనిఖీ చేసేందుకు, నాణ్యతా లోపాలపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయుక్తంగా నిలుస్తోందని అన్నారు. ఈ సదస్సులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రకు నవిపేట, రెంజల్ మండలాలు అపూర్వ స్పందన లభిస్తోంది. భారీ సంఖ్యలో యువకులు, మహిళలు తరలివచ్చి ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ఈటెలకు స్వాగతం పలికారు. నవిపేట మండల కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ఈటెల ముందుకు రానున్న లోక్సభ ఎన్నికల్లో మరోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అరవింద్ ధర్మపురిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రెంజల్ మీదుగా బోధన్లో జరిగే బహిరంగ సభకు బైక్ ర్యాలీతో కాన్వాయ్ బయలుదేరింది. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక ఆలోచనలు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ డాక్టర్ నాగరాజు అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కొంగురొత్త ఆవిష్కరణలు చేసి గొప్ప గుర్తింపు పొందాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీలో గల విజ్ఞాన్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞానోత్సవం 2024 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ డాక్టర్ నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శరత్ కుమార్, పాఠశాల కరెస్పాండెంట్ జయసింహ గౌడ్, చైర్మన్ కవిత, జయసింహ గౌడ్, ట్రస్మా అసోసియేట్ నాయకులు నరసింహరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి సరస్వతి మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రదర్శితాలను పరిశీలించారు. సైన్స్, మ్యాథ్స్, భక్తి, వినోదం, ఇంద్రజాలం అంశాలపై విద్యార్థులు రూపొందించిన కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శితాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే జ్ఞాపక శక్తి పెరిగి బాగా చదువులపై మరింత ఆసక్తి పెరుగుతోందని ఆయన తెలిపారు. అనంతరం ఆ పాఠశాల కరెస్పాండెంట్ జయసింహ గౌడ్ మాట్లాడుతూ వారం రోజుల నుంచి కష్టపడి తమలోని ప్రతిభను చాటి నూతన ఆవిష్కరణలు చేశారని తెలిపారు. విద్యార్థులు బాగా చదవకపోతే ఉపాధ్యాయులు మందలించాల్సి వస్తోందని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. Today we are celebrating Science Day. It's not a Science Day. It's all different themes where you people are big. I was not seen as of now. After seeing this, I will be excited. మీరు మిమ్మల్ని అందరినీ కూడా ఎగ్జాక్ట్ వచ్చి గెస్ట్ అందరినీ కూడా మీరు ఎగ్జాక్ట్ చేయడానికి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. అందుకనే దీనికి సంబంధించి మన తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మిస్టర్ అడికి నాగరాజ్ గారిని, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్టర్ శరత్ కుమార్ గారిని, వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి వెల్కమ్ చెప్తూ, మరి ఈరోజు ఏదైతే సైన్స్ ఫేర్ ఉందో నేషనల్ సైన్స్ డే, ఆ నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మన పాఠశాలలో దాదాపుగా ఒక 5-6 డేస్ నుంచి చాలా డిఫరెంట్ థీమ్స్ తోటి ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. మరి దాని అందరినీ కూడా మీరందరూ కూడా దీన్ని చూసి మీ పిల్లల యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా వారు దీన్ని మన స్కూల్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా డిఫరెంట్ అంటే అన్ని ఫీల్డ్స్లో మన పిల్లలు ముందు ఉండాలనే ఉద్దేశంతో సైన్స్ డే రోజు దీన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ మిస్టర్ నరసింహారావు డిస్ట్రిక్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రస్మా. నవీపేటలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏటీఎం డోర్ను తెరిచి నగదు చోరీకి విప్రయత్నం చేయగా పోలీసుల రాకతో పలాయనం చిత్తగించారు. నవీపేట్ మండల కేంద్రంలోని మార్కెట్ వద్ద గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్ డోర్ తెరిచి లాకర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా అలారం మోగడంతో అలర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అయితే అలారం మోగడాన్ని పసిగట్టిన దుండగులు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ యాదగిరి గౌడ్తో కలిసి ఏటీఎం గదిని పరిశీలించి సీసీ ఫుటేజ్లు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రల నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో 2 దుండగులు నంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనంపై వచ్చి రాంపూర్ చౌరస్తా వద్ద గల ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. లాకర్ ఓపెన్ చేసే క్రమంలో అలారం మోగడంతో పోలీస్ సిబ్బంది అలర్ట్ అయి ఏటీఎం వద్దకు చేరుకోగా దొంగలు పారిపోయారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఆధారాలను సేకరించామని తెలిపారు. రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగినా, నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 10:30 గంటల కంటే ముందే వ్యాపార సముదాయాలు మూసివేయాలని, లేని ఎడల కేసులు నమోదు చేస్తామని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్స్ ధరించి పల్సర్ బైక్ పైన వచ్చి, నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పైన వచ్చి రాంపూర్ చౌరస్తా దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం
చోరీకి యత్నాన్ని గుర్తించినారు కానీ దాంట్లో ఎలాంటి నగదు వాళ్ళు దొంగలించడం అలారం మోగడం మరియు అక్కడ నుంచి కంట్రోల్ నుంచి ఫోన్ కాల్ రావడం విదిన్ 5-10 minutes లోపలనే లోకల్ పోలీసు అలర్ట్గా ఉండి రీచ్ కావడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆధారాల ప్రకారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కేసు ట్రేస్ చేస్తాం. ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో నంబర్ ప్లేట్స్ లేని వాహనాలపైన స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రజలందరికీ మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే దొంగలించబడిన వెహికల్స్ మరియు ఇతర ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ నంబర్ ప్లేట్స్ లేనివి విధంగా ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్తోని వెహికల్స్ వాహనాలు నడపరాదు. ఇలా నడిపినట్లయితే వాహనాలు అనేటివి సీజ్ చేయబడతాయి. ఇంకోటి సిపి గారి ఆదేశాల మేరకు 10:30 లోపల మాత్రమే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఎంతవరకు ఓపెన్ అవ్వడానికి అవకాశం కల్పించారు. 10:30 తర్వాత రాత్రి 10:30 తర్వాత ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్. నిరుపేద వికలాంగుడికి నా కలం అక్షర సత్యం ఫౌండేషన్ చేయూతనందించి గుప్తంగా విరాళాలు అందిస్తూ అభాగ్యులను ఆదుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సరికొత్త అధ్యాయం సృష్టిస్తోంది ఈ ఫౌండేషన్. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద వికలాంగుడి కుటుంబానికి నా కలం అక్షర సత్యం ఫౌండేషన్ ద్వారా చేయూతనందించి మానవతా దృక్పథం చాటుకున్నారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన చెంచు లింబాద్రి వికలాంగుడు కాగా ఆయనకు 2 కుమారులు నరేష్, మహేందర్ ఉన్నారు. లింబాద్రి నిరుపేద కుటుంబం కావడంతో కనీసం తినడానికి బియ్యం, నిత్యావసర సరుకులు లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని నా కలం అక్షర సత్యం ఫౌండేషన్ వారికి మెప్మా రిసోర్స్ పర్సన్ బద్రీ జులజా, అంకం జ్యోతి ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులకు సమాచారం అందించి సహకారం చేయాలని కోరారు. ఫేస్బుక్ ద్వారా వెంటనే స్పందించిన నా కలం అక్షర సత్యం ఫౌండేషన్ బాధితుడు లింబాద్రి కుటుంబానికి మెండోరా ఎంపీటీసీ ఆర్ఏ రవీందర్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ లింబాద్రి పరిస్థితి తెలవగానే వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక ఆ కుటుంబానికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందిస్తామని హామీ ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రీ జలజా, వాల్కోట్ బాబురావు, వాల్కోట్ భాస్కర్, కుంట రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం భీమ్గల్ పట్టణంలోని 8వ వార్డులో చెంచు లింబాద్రి ఇంటి దగ్గర ఉన్నాం. అయితే అతను గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ కాలు కూడా మరి బాగా చెడిపోయి కాలు తీసేసే పరిస్థితి వచ్చింది అతనికి. ఈ విషయాన్ని జలజక్క గారు నాకాల అక్షర సత్యం ఫేస్బుక్ స్వచ్ఛంద సంస్థకు తెలియజేయడంతో మరి ఒక నెలకు సరిపడే సరుకుల్ని ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి నిత్యావసర వస్తువులు లేవని మరి తెలపంగానే ప్రతి నెల ఇస్తామనే ఏదైతే మాట చెప్పినామో వాళ్ళకు అదేవిధంగా ఈరోజు కూడా వచ్చి మరి నిత్యావసర వస్తువులు ఈరోజు వారికి అందించడం జరిగింది. ఈ అందించిన నాకల అక్షర సత్యం ఫేస్బుక్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరెందరో నిరుపేదలు ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు. మరి ఎందరో పేదింటి ఆడపిల్లలకు పుస్తెమట్టలు అందించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏదైనా కానీ నాకల అక్షర సత్యం ఫేస్బుక్లో పెట్టినప్పుడు దాతలు సహృదయంతో స్పందించి మరి ఇటువంటి సహాయ కార్యక్రమాలకు అక్బర్ నగర్లో గుర్తు తెలియని దుండగులు కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెను కూల్చివేసి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అధికార పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మండల కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్
మాట్లాడుతూ అక్బర్ నగర్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండాను కూల్చివేసి పార్టీ జెండాను కొద్ది దూరంలో రోడ్డు ప్రక్కనే పారేశారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సైతం చించి వేశారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రుద్రూర్ మండల సీనియర్ నాయకులు రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నాగేష్, పార్వతి, ప్రవీణ్, రవి, కర్కా అశోక్, నిస్సార్, సురేష్ బాబు, లాల్ మొహమ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్కు సంబంధించిన ఎన్నో రకాల వస్తువులు తయారు చేసి వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాజన్న, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.